థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే. దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను. ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యు గోనా బీ దేర్ అనేసి నాకు కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிகிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்கல்ல ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఈజ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. యాక్చువల్గా వెంకీ గారు గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా ఎందుకు చెప్పను చెప్తాను, మా బావకే చెప్తా. ఎస్ బా సారీ బా, లవ్ యూ బా. Okay. Wow. Yeah. Thank you so much.